నమస్తే, నేను సిరి. ఇప్పుడు చూస్తున్నట్టయితే కల్కి సినిమా మళ్ళీ తెర మీదకి వచ్చింది. కల్కి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో ఒక అతను మాత్రం తనకు అంటే ఏదైతే లాభాలు వచ్చినా కూడా నష్టాలు వచ్చినట్టు తప్పుడు లెక్కలు చూపెడుతున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకు ఆ డిస్ట్రిబ్యూటర్ ఎవరు ఏంటి, అయితే దీని మీద కూడా వైజయంతి మూవీస్ ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో తను కూడా ఈ డిస్ట్రిబ్యూటర్ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది ఏంటి అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే. సార్, ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలలో మనం చూసుకున్నట్టయితే మళ్ళీ కల్కి సినిమా తెర మీదకి వచ్చింది. అది కూడా ఏంటంటే ఏదైతే డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉన్నారో తను తప్పు లెక్కలు చూపెడుతున్నారు, వచ్చిన ప్రాఫిట్ని తప్పుడుగా చూపెడుతున్నట్టుగా కొన్ని వార్తలు అంటే ఇక్కడ లీగల్గానే తీసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. ఎవరైతే వైజయంతి మూవీస్ స్వప్నదత్ గారు ఉన్నారో తను లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటారు? సో మన అందరికీ తెలుసు, చలసాని అశ్వినదత్తుకు చెందినటువంటి వైజయంతి మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమా కల్కి 2898 AD. సో అందులో ప్రధానంగా అంటే అది అశ్వినదత్తుకి సంబంధించిన అయినప్పటికీ కూడా ఎక్కువగా ప్రొడక్షన్ అదంతా చూసుకుంది స్వప్నదత్, ఆయన పెద్ద కూతురు, అలాగే ప్రియాంక దత్ కూడా ఆమె చెల్లి. సో ఇప్పుడు ప్రత్యంగిరా సినిమాస్ అనే డిస్ట్రిబ్యూటర్, నార్త్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ తను. సో వాళ్ళు ఆ డిస్ట్రిబ్యూటర్స్ ఆ సినిమా సంబంధించినటువంటి ఏదైతే కలెక్షన్ లెక్కలు ఉన్నాయో అవి తప్పుగా చూపించారు అని ఇప్పుడు ఈ ప్రొడ్యూసర్స్ ఆరోపిస్తున్నారు. సో మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు చాలా లెక్కలన్నిటి కూడా చాలా ట్రాన్స్పరెంట్గా పెడుతున్నారు. సో వాళ్ళు ఈవెన్ దాని యూట్యూబ్కి సంబంధించినటువంటి ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కానీ, సాంగ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, సో వాళ్ళు ప్రమోషనల్ దాని మీద ఆధారపడకుండా కేవలం ఆర్గానిక్ వ్యూస్ మీద ఆధారపడ్డారు. మనకు తెలుసు పెయిడ్ వ్యూస్ ఉంటాయి కదా, అసలు వాళ్ళు దానికి వెళ్ళలేదు. అసలు నాగార్జున గారు కూడా దీని గురించి మాట్లాడడం కూడా జరిగింది. మనం చూస్తే గతంలో మేము ఆర్గానిక్ వ్యూస్ మాత్రమే, ఆర్గానిక్ ఏదైతే ఉందో దాని గురించి మాకు రికార్డులు ఏమి వద్దని చెప్పేసి అయినప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఆ సినిమా 1100 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది అని చెప్పేసి, ఇదంతా ఆర్గానిక్గానే. అయితే ఇప్పుడు ఈ కలెక్షన్స్ విషయంలో వాళ్ళకి అంటే ప్రొడ్యూసర్స్కి ప్రధానంగా నార్త్ అమెరికాకి అదనంగా యూరోప్ సంబంధించినటువంటి అంటే యూకే, మిగతా చోట్ల కూడా న్యూజిలాండ్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఆ సినిమా రిలీజ్ అయింది. వాటికి సంబంధించిన లెక్కల్ని ఆ ప్రత్యంగిరా సినిమాస్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేశారో ఆ ఏరియాలో మొత్తం అంతా ఓవర్సీస్ అంతా కూడా నార్త్ అమెరికా ప్లస్ యూరోప్, సో వాళ్ళు వీళ్ళకి తప్పుడు లెక్కలు చూపించారు అనే సమాచారం వీళ్ళకి అందింది. సో దాని మీద వాళ్ళు ఇప్పుడు వివరణ కోరారు. వాళ్ళు ఏమో స్పందించలేదు ప్రత్యంగిరా వాళ్ళు. అందుకని వీళ్ళు ఏం చేశారు, అక్కడ ఏ థియేటర్లో అయితే థియేటర్ చైన్ ఉందో అక్కడ, సో ఆ థియేటర్ చైన్ వాళ్ళకి వీళ్ళు అడిగారు, సో మీకు అసలు ఎంత కలెక్షన్ వచ్చింది దయచేసి మాకు ఇవ్వండి అని. వాళ్ళు కూడా మొదట స్పందించాల. దాంతో వీళ్ళు ఒక లీగల్ నోటీసే పంపించారు ఇప్పుడు ఎవరికి, థియేటర్ చైన్ వాళ్ళకి, సినీ మార్క్ అనుకుంటా దాని పేరు. సో ఇప్పుడు తప్పనిసరిగా ఎంత కలెక్షన్లు వచ్చాయి ఏంటి అనేది, సో లీగల్గా వెళ్ళారు కాబట్టి దానికి ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. సో ఎందుకు అంటే లెక్కలు తక్కువగా ఎందుకు చూపించారు అంటే, ప్రొడ్యూసర్స్కి ఏదైతే వీళ్ళు సబ్మిట్ చేస్తారో లెక్కలు, కలెక్షన్ లెక్కలు, దాని మీద అంటే ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి మధ్య షేరింగ్ ఉంటుంది వచ్చిన దాంట్లో. గతంలో RRR కూడా అదే డిస్ట్రిబ్యూషన్ కంపెనీయే అక్కడ రిలీజ్ చేసింది. దానికి గాను ఆ సినీ మార్క్ వాళ్ళు 60% వాళ్ళు షేర్ ఇచ్చారు, వాళ్ళు ఎగ్జిబిటర్స్ అయితే. దాన్ని వీళ్ళు పంచుకోవాలి. అయితే ఇక్కడ ఈ సినిమాకి 55% ఇచ్చారు అని చెప్పి లెక్కలు చూపించారు ప్రొడ్యూసర్స్కి, అంటే ఒక 5% తక్కువగా చూపించారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, అసలు ఓవరాల్ కలెక్షన్ రిపోర్టే తక్కువగా చూపించినప్పుడు ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటరు తక్కువ కమిషనే ఇస్తాడు. ఇక్కడ 100 రూపాయలు 50-50 అనుకుంటే 50 రూపాయలు పెట్టుకోవాలి. సో కాదు 100 రూపాయలు రాలేదు 90 రూపాయలే వచ్చిందంటే 45 రూపాయలు ఈయనకి ఇవ్వచ్చు.
వాళ్ళకి 55 ఉంటుంది. సో ఈ లెక్కల్లో వాళ్ళు తప్పు చెప్పారు, తక్కువగా చూపించారు అనేది ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూసర్స్ యొక్క వాదన. సో యాక్చువల్గా నిజంగా చూసుకుంటే ఇది 1300 కోట్ల పైన ఉంటుంది దీని గ్రాస్ కలెక్షను. కానీ వాళ్ళు తప్పు చెప్పడం వల్లే, తక్కువ చేసి చెప్పడం వల్లే ఆ గ్రాస్ కలెక్షన్ అనేది తగ్గింది అనేది వినిపిస్తూ ఉంది. మరి ఈ ఫైట్లో సో మరి ఏం 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 జరుగుతుంది ఏంటి అనేది ఒక క్యూరియాసిటీ అంతా కూడా నెలకొంది. ఇప్పటి వరకు కూడా ఈ తరహా ఫైట్ అంటే ఇంతవరకు కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్ మీద ఇలా యుద్ధానికి దిగలేదు. సో దీనికి సంబంధించి ఆల్రెడీ ఇక్కడ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో యాక్టివ్ ప్రొడ్యూసర్ గిల్డ్ అని ఒకటి ఉంది. సో ఆంధ్రప్రదేశ్ తెలుగు యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని వాళ్ళకి రిపోర్ట్ చేశారు. రైట్. ఇది ఆ డిస్ట్రిబ్యూటర్ మీద ఈ ప్రొడ్యూసర్స్. సో దానికి సంబంధించి ఆల్రెడీ మీటింగ్ కూడా జరిగింది ఇంటర్నల్గా. సో అందులో చాలామంది పేరు పొందినటువంటి అంటే ఆ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఎవరైతే మెంబర్స్ ఉన్నారో పెద్ద పెద్ద నిర్మాతలు, ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు తీస్తున్న నిర్మాతలు, వాళ్ళందరూ కూడా అందులో చాలామంది అటెండ్ అయ్యారు. సో దానికి వాళ్ళు కూడా దీని మీద చర్చించారు. సో కాకపోతే అప్పుడు ఈ ఎవరైతే ఈ లెక్కలు ఇచ్చారో దానికి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రం దానికి రాలేదు అని చెప్పేసి మనకి తెలిసినటువంటి సమాచారం. పైగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఏదైతే పుష్ప 2 అనే సినిమాకి వాళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళే రిలీజ్ చేస్తూ ఉన్నారు అక్కడ. సో దాన్ని ఆపేయాలి అని చెప్పేసి ఇప్పుడు ఇలా తప్పుడు లెక్కలు చూపిస్తూ ఉన్నారు. సో కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దు, అసలు ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి ఈ ప్రొడ్యూసర్స్ ఇప్పుడు ఒక రిపోర్ట్ కూడా చేశారు, కంప్లైంట్ కూడా చేశారు అని చెప్పేసి వినిపిస్తూ ఉంది. సో అంటే ఈ ప్రస్తుతం ఉన్న నార్త్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్లో ప్రత్యేకంగా సినిమాస్ అనేది కూడా ఒక పెద్ద డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా ఉంది. మరి రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో, పుష్ప 2 రిలీజ్ దగ్గర పడుతున్న టైంలో ఇప్పుడు వీళ్ళు కల్కి నిర్మాతలు ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్కి వాళ్ళ మీద కంప్లైంట్ చేయటం, అలాగే లీగల్ యాక్షన్కి ముందుకు వెళ్ళటం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఇది చివరికి ఏమవుతుంది, నిజంగా ఆ డిస్ట్రిబ్యూటర్ మీద యాక్షన్ తీసుకుంటారా? యాక్షన్ తీసుకుంటే మరి పుష్ప 2 పరిస్థితి ఏంటి? ఎందుకంటే పుష్ప 2ను కూడా వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. సో వీళ్ళు ఆ టైంలో, ఈ మీటింగ్ జరిగే టైంలో ఈ మైత్రి పుష్ప 2 ప్రొడ్యూసర్స్ దీనికి అటెండ్ కాల. ఆ మీటింగ్కి వాళ్ళు బిజీగా ఉండటం వల్ల, వాళ్ళు ప్రమోషనల్ ఆ పనిలో ఉండటం వల్ల వాళ్ళు రాలేదు అని మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి కొంతమంది ఏంటంటే ఇది కావాలనే ఇప్పుడు పెట్టారు పుష్ప 2కి ఎఫెక్ట్ అవడానికి, రిలీజ్ అయిన తర్వాత లేదా ఇంకా చాలా ముందుగా ఎప్పుడు అది రిలీజ్ అయిపోయింది కల్కి అనేది, ఇప్పుడు ఎందుకు పెడుతున్నారు ఈ టైంలో, ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్ మీద అని కొంతమంది వాదనలు లేవదీస్తున్నారు. సో మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక ఇష్యూ అయిపోయింది ఇప్పుడు ఇండస్ట్రీలో. సో రేపొద్దున పుష్ప 2 కూడా అదే జరుగుతుంది. సో తప్పుడు లెక్కలు చూపిస్తారు, ప్రొడ్యూసర్కి తక్కువ షేర్ ఇస్తారు వచ్చే దాంట్లో అనేది ఇప్పుడు స్వప్న దత్ కానీ ఈ ప్రొడ్యూసర్స్ వాళ్ళ వాదన. మరి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మరి ఏం చేస్తారో, ఒక ట్రాన్స్పరెన్సీ కోసం ఏదన్నా సరే ఒక యాక్షన్ అనేది తీసుకుంటారా లేదా అనేది మరి చూడాలి. మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత, సినిమా రిలీజ్ అయిన ఇన్ని నెలల తర్వాత నార్త్ అమెరికన్ డిస్ట్రిబ్యూటర్ మీద ఈ కల్కి ప్రొడ్యూసర్స్ తీసుకోబోతున్నటువంటి ఈ లీగల్ యాక్షన్ చివరికి ఏ పరిణామాలకు దారితీస్తుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్స్కి మధ్య యుద్ధానికి తెరదీస్తుందా, సో నార్త్ అమెరికా డిస్ట్రిబ్యూటర్స్ కాను మన నిర్మాతలకి అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయమైన అంశం అయిపోయింది ఇండస్ట్రీలో. మరి ఏమవుతుందో చూడాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.